కవిత వ్యవహారంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్తులను పంచుకునే క్రమంలోనే కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుందని ఆరోపించిన కడియం ధరణిని అడ్డుపెట్టుకుని 1000 ఎకరాల భూములు కబ్జా చేశారని, కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకుని 1000 కోట్లు సంపాదించుకున్నారని అన్నారు. వాళ్ల గొడవలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి సంబంధం లేదన్నారు కడియం. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవ ఏదైతే ఉందో అది ఆస్తి పంపకాలకు సంబంధించినది మాత్రమే. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ వనరులన్నింటినీ కూడా విపరీతంగా దోచుకున్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని 1000 ఎకరాల భూమిని కబ్జా చేశారు. కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్ల రూపాయలు సంపాదించారు. ఇప్పుడు ఆ 1000 కోట్ల రూపాయలను పంచుకునే క్రమంలో 1000 ఎకరాల భూములను పంచుకునే క్రమంలో వాళ్ళ కుటుంబంలో గొడవ జరుగుతున్నారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ పైన పడి దోచుకున్నారు. అందుకనే ప్రజలు వాళ్ళను పక్కన పెట్టారు. ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న పంచాయతీతోని ప్రజలకు సంబంధం లేదు, తెలంగాణకు సంబంధం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కూడా సంబంధం లేదు. అది వాళ్ళ కుటుంబ పంచాయతీ, ఆస్తుల గొడవ మాత్రమే. దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నా. ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది. నేను ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడం, ఆమె విచారణ ఎదుర్కోవడం, అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నాకు బాధ అనిపించింది. ఇది సరైన